ఈరోజు 2 విషయాలకి చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. ఒకటి శ్యాంప్రసాద్ రెడ్డి గారు సార్, నేనెప్పుడు కలవలేదు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. యువర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ టు మేక్ ఫిల్మ్స్. అండ్ రెండో విషయం, నేను నేను ఇలాగా ఒకరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి రాజుగారి సినిమాకి నేను ఒక గెస్ట్గా వస్తానని నేను 15 ఏళ్ల క్రితం డ్రీమ్ చేశాను. ఎందుకంటే నేను కూడా సుమంత్ ఆర్ట్స్ ప్రోడక్ట్ని కాబట్టి, సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రోడక్ట్ని కాబట్టి, ఆయన దగ్గర నేను 2 ఏళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఈరోజు ఒక సక్సెస్ తీసిన, ఒక మంచి సినిమా అనిపించుకునే సినిమాలు తీసినా కూడా నాలో ఈ ప్యాషన్, సినిమా మీద పిచ్చి, ఇవన్నీ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్లో కూర్చొని ఎంఎస్ రాజు గారి ఆయన డైరెక్షన్లో, ఆయన గైడెన్స్లో నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను పర్సన్గా. అంటే చాలా ఎమోషనల్ జర్నీ నాకు ఆ టైంలో ఆయనతో వర్క్ చేయటం అనేది. నాకు చాలాసార్లు చెప్పినట్టు నాకు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. సో ఆదిత్య గారి త్రూ పొద్దున 9 గంటల నుంచి 7 గంటలకి ఒక డైరెక్షన్ బ్యాచ్ వెళ్ళిపోతే, సాయంత్రం 7 గంటలకు వెళ్ళిపోతే, మళ్ళీ సాయంత్రం 7 నుంచి 10 వరకు ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ప్రతిరోజు చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్పి అది నేను రికార్డ్ చేసుకొని, సాయంత్రం ఆయన మళ్ళీ మ్యూజిక్ వింటూనో లేకపోతే ఏదో ఒక సినిమా చూస్తూనో ఆయనకి ఎక్కడో ఒకటి మళ్ళీ ఒక ఐడియా ట్రిగ్గర్ అయితే, ఆ ట్రిగ్గర్ అయిన ఐడియా నుంచి మళ్ళీ స్క్రీన్ ప్లేని బ్యూటిఫుల్గా ఆ నెక్స్ట్ డే దాన్ని ఎంత అందంగా మార్చేవారంటే, ఇవన్నీ నేను ఆ రికార్డ్ చేసుకున్నదంతా తీసుకెళ్ళి నైట్ అంతా కూర్చొని రాసి, మళ్ళీ పొద్దున రాజుగారు ఈరోజు ఏం చెప్తారు, ఈరోజు ఈ స్క్రీన్ ప్లేని ఎలా మార్చిపోతున్నారు, ఇదంతా నాకు ఒక ఎగ్జైట్మెంట్. అరే ఇలా కదా సినిమాలు పనిచేయాలి, ఇలా కదా ఇంత పిచ్చితో కదా మనం పనిచేయాలి సినిమాలంటే అనేది. నాకు 2 ఏళ్ళు నాకు రాత్రి రాయటం అంటే చాలా చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ పేజీలు రాసేవాడిని. కానీ నాకు అంటే పొద్దునంతా ఆయన మాటలు విని, మళ్ళీ ఇంటికి వెళ్ళి అంతా ఆయన మాటలు వాక్మెన్లో వింటూ, సార్ లైక్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ అండ్ చాలా నేర్చుకున్నాను సార్ మీ దగ్గర నుంచి. నేను ఒక పర్సన్గా కూడా నేను అంటే సక్సెస్లు నేను మీ 3 బర్త్డేలకి మీతో ఉన్నాను. నేను ఒక బర్త్డే మీరు ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు షేక్పేట ఆఫీస్ బయట దాకా క్యూ, భోజనాలు చేసేవాళ్ళు, కార్లు అవి. ఆ నెక్స్ట్ బర్త్డే మీ క్లోజెస్ట్ సర్కిల్, మీ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగింది. ఆ తర్వాత బర్త్డే మళ్ళీ మీకు ఒక సక్సెస్ రాగానే మళ్ళీ జనాలు ఇలాగా మొదలెట్టారు. ఇవన్నీ అంటే నాకు మన అనుకునే మనుషులు మన చుట్టూ ఉండాలి. కానీ మీరు ఎక్కడా తొనికేది లేదు. మీది అదే నీల్ కమల్ చైర్లో మీరు అదే కాలు మీద కాలేసుకొని రాజే అన్నట్టుండేవాళ్ళు మీరు. సో అసలు మీరు అతీతం అనుకుంటాను సార్ నేను. ఫ్లాప్కి, హిట్లకి, వీటికి మీ సినిమా మీద ప్రేమే ఈరోజు ఇంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు చాలామంది ఆ రోజుల్లో ట్రెండింగ్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ మీ దగ్గరికి వచ్చి మీ సలహాలు తీసుకునేవాళ్ళు. మీ దగ్గర పనిచేసినందుకు ప్రతి క్షణం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈరోజు ఆరిజిన్ ఆఫ్ అగదా చూస్తున్నప్పుడు కూడా నేను ఇప్పుడు కార్లో వస్తా ఒక 15 మినిట్స్ చూసి వచ్చాను. ఇప్పుడు ట్రైలర్ చూసి వస్తున్నాను. ఐ థింక్ యు ఆర్ బియాండ్ వీటన్నిటికీ, సక్సెస్కి, ఫ్లాప్స్కి. మీరు గొప్ప సినిమాలు తీస్తూనే ఉంటారు, సక్సెస్లు వస్తూనే ఉంటాయి. అండ్ మాలాంటి ఎంతోమందిని మీరు డైరెక్టర్స్ని తయారు చేస్తారు. యు ఆర్ ఎ కింగ్ మేకర్. అండ్ ఐఎమ్ రియల్లీ విష్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది.
ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని. అండ్ గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు, కామాక్షి గారు అండ్ ఉల్కా గారు, భాన్చందర్ సార్, అందరికీ, కొత్త ప్రొడ్యూసర్స్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సాయి రాజేష్ గారు. అండ్ ఇప్పుడు ఎస్కేఎన్ గారిని అగదా ఏంటి అనేది